వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం గాంధీనగర్లోని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం గాంధీనగర్లోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు మాకు నీటి సమస్య తీర్చాలంటూ రోడ్డెక్కిన ధర్నాకు దిగారు. గత 2 రోజులుగా నీటి సమస్యతో అతలాకుతలమవుతున్నామని, ఉదయం లేవగానే కనీసం వాష్రూమ్కి పోదామంటే కూడా నీరు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ నిరసన. కనీసం బాత్రూంలో శుభ్రం చేయడానికి కూడా నీరు లేక మమ్మలను ఇబ్బందులకు గురి చేస్తున్న గురుకుల పాఠశాల యాజమాన్యం 10 రూపాయలు చెల్లిస్తే రిపేర్ చేయిస్తామంటున్న హెచ్ఎం విద్యార్థులను వేధిస్తున్న ఉపాధ్యాయులు వెంటనే అధికారులు మాకు నీటి వసతి కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు అది పగిలిపోయింది సార్. గేట్ వాళ్ళు అక్కడ వాటర్ ఎక్కేది, అక్కడ వాటర్ దానికి వస్తలేదు సార్. కొంచెం వచ్చేది, కొంచెం పట్టుకుంటున్నారు ఫేస్ వాష్ దానికి వేస్తారు, కానీ వాటర్ సరిపోతలేదు సార్. ఆ వాటర్ వస్తలేదు సార్. 2 డేస్ నుంచి స్నానం చేయలేదు. వాష్రూమ్స్ ఒక 10 వరకు ఉన్నాయి, కానీ డోర్స్ లేవు సార్. బాగాలేవు, డోర్స్ లేవు. స్నానం చేయాలంటే అటు సైడ్ బయట ఓపెన్గా చేస్తున్నాం సార్. అది కూడా నైట్ మార్నింగ్ అయితే అందరూ ఇట్లా చూస్తారని నైటే చేస్తున్నాం సార్. మన వాష్రూమ్స్ బాగాలేవని వాష్రూమ్స్ బయటికి పోవాలో అటు బయట ఏరియాలో వెళ్తున్నాం సార్. స్నానం ఏమో నైట్ నిద్ర సరిపోతలేదు సార్. నైట్ లేచి చీకట్లో చేస్తున్నాం సార్ స్నానం. పాములు చాలా ఉన్నాయి సార్, చాలా తిరుగుతున్నాయి. చదువుతున్నాము, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, బాత్రూమ్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా మెన్షన్స్ అవుతుంటే బకెట్ పట్టుకొని మరి బాత్రూమ్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ పెద్ద కొట్టచ్చి వచ్చింది చెప్పాము. అదే రోజు 3 పాములు చెప్పాము. అనేక చిన్న రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. హోమ్సిక్ కాలేజ్ అడిగితే ఇవ్వమని చెప్తున్నారు. ఇదేమి శ్రీ చైతన్య స్కూల్ కాదు, లక్షలు పెట్టి చదవడానికి ఇక్కడ ఉండవు గురుకులం స్కూల్స్ ఇవి అంటున్నారు. మేము ఎలా చదవాలి అసలు ఏం తెలియట్లేదు. వాటర్ ప్రాబ్లం అయితే ఫుల్ సమస్య అస్సలు లేదు మాకు. ఇక్కడ బాత్రూమ్స్ లేదా 700 మంది ఎలా వెళ్ళాలి చెప్పండి. అసలు ఒక్క మాత్రం మీరు వచ్చి అక్కడ చూస్తే కాళ్ళు కూడా పెట్టలేదు. దాంట్లో మేము అడ్జస్ట్ చేస్తున్నాం. అక్కడ మొత్తం గడ్డి, దాంట్లో ఎలా వెళ్తారు? అక్కడ పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి. ఆ రోజు 10 రూపీస్ అడుగుతున్నారు. మేడం అక్కడ చిన్నపిల్ల వెళ్ళిపోయింది బయటికి. ఆమె తీసుకొని మరీ వచ్చారు సార్. 1 మంత్ అవుతుంది స్కూల్ స్టార్ట్ అయ్యి, కాలేజ్ స్టార్ట్ అయ్యి. అది ఇక్కడ చిన్నగానే ఏం లేదు అసలు.